నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. కండోమ్ లైంగిక సంబంధాల సమయంలో స్పర్మ్ను ఆడవారి శరీరంలోకి చేరకుండా నిరోధించడం ద్వారా అనుకోని గర్భాన్ని నివారిస్తాయి. హెచ్ఐవి, గొనోరియా, క్లామిడియా వంటి సెక్సువల్గా సంక్రమించే వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా కాండోమ్లు సురక్షితమైన లైంగిక జీవనాన్ని ప్రోత్సహిస్తాయి. ఉపయోగించడం సులభం. సరిగ్గా ఉపయోగిస్తే ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వందల ఏళ్ల నుంచే కండోమ్లను వాడుతున్నారు. జంతు పొరలు, సన్నని గుడ్డలు లేదా కాగితంతో తయారు చేసిన కవచాలను గర్భ నిరోధకంగా ఉపయోగించారు. ఇవి ఎక్కువగా గర్భ నివారణ కోసం, కొన్నిసార్లు వ్యాధుల నివారణ కోసం కూడా ఉపయోగించారు. అయితే ఇప్పుడు 200 ఏళ్ల నాటి కాండోమ్ గురించిన వార్తలు హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. ఈ కాండోమ్ నెదర్లాండ్స్లోని రైక్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచబడింది. శృంగార బొమ్మలు, చరిత్ర అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఇది గొర్రె పేగు నుంచి తయారు చేసినట్లు భావిస్తున్నారు. ఈ కాండోమ్ను సుమారు 1830వ సంవత్సరంలో గొర్రె అపెండిక్స్ లేదా ప్రేగు నుంచి తయారు చేసినట్లు భావిస్తున్నారు. వల్కనైజ్డ్ రబ్బర్ కనిపెట్టబడక ముందు జంతు పేగులతో తయారు చేసిన కాండోమ్లు ఆ సమయంలో సాధారణంగా ఉపయోగించబడేవి. ఈ కాండోమ్ రైక్స్ మ్యూజియంలో సేఫ్ సెక్స్ అనే ఎగ్జిబిషన్లో భాగంగా జూన్లో ప్రదర్శనకు ఉంచారు. ఇది గాజు కేసులో ఉంచబడి 19వ శతాబ్దంలో సెక్స్, ఆరోగ్యం, వ్యభిచారం గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనకు ఉంచారు. ఈ కాండోమ్ 20 సెంటీమీటర్ల పొడవు ఉంది. అప్పటి సాధారణ కాండోమ్ 15 సెంటీమీటర్ల కంటే పెద్దది. యూవీ లైట్తో పరీక్షించగా ఇది ఉపయోగించబడలేదు అని తేలింది. ఈ కాండోమ్ను హార్లంలో జరిగిన ఒక వేలంలో $1000 అంటే సుమారు 90,000కు కొనుగోలు చేశారు. ఇది ప్రపంచంలో 2 మాత్రమే మిగిలిన ఇలాంటి కాండోమ్లలో ఒకటిగా భావిస్తున్నారు. దానిని అతినీల లోహిత కాంతి కింద పరిశీలించగా దానిని ఎప్పుడూ ఉపయోగించలేదు అని తేలింది అని మ్యూజియం క్యూరేటర్ జాయిస్ జెలెన్ చెప్పారు. ప్రింటెడ్ కాండోమ్ ఉన్న ఏకైక ఆర్ట్ మ్యూజియం మా వద్ద ఉంది అని చెప్పుకోవడానికి మేం గర్విస్తున్నాం. దీనిని ఇతర మ్యూజియంలకు అప్పుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ కాండోమ్ చాలా పెళుసుగా ఉంటుంది. ఇది నవంబర్ చివరి వరకు మాత్రమే ప్రదర్శనలో ఉంటుంది అని జెలెన్ అన్నారు. ఈ కాండోమ్ గురించి మరో ప్రత్యేకత ఏంటి అంటే దానిపై ఒక చిత్రం ముద్రించి ఉంది. ఇందులో ముగ్గురు అర్ధనగ్నంగా నిలబడి ఉన్నారు. ఈ కాండోమ్ పై చిత్రం గ్రీకు పురాణం నుండి ప్రేరణ పొందింది అంటున్నారు. ఇందులో ట్రోజన్ రాజకుమారుడు ముగ్గురు అందమైన అమ్మాయిలలో ఒకరిని ఎంచుకుంటాడు అని చెబుతున్నారు. 19వ శతాబ్దంలో కాండోమ్లను చాలా చెడ్డవిగా భావించేవారు. అందుకే కొందరు వీటిని రహస్యంగా ఉపయోగించారు. అప్పట్లో కొన్ని నగరాలలో వ్యభిచారం జోరుగా సాగేది అని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ కాండోమ్ను కస్టమర్లు వినియోగించేవారు అని అభిప్రాయపడ్డారు. ఈ కళాఖండాన్ని ప్రదర్శనలో ఉంచినప్పటి నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా మ్యూజియానికి క్యూ కడుతున్నారు అని అధికారులు తెలిపారు. 2025 నవంబర్ చివరి వారం వరకు ఈ కాండోమ్ ప్రదర్శనలో ఉంటుంది అన్నారు.